నమస్తే, నేను విజయారెడ్డి. గత 4-5 రోజుల నుంచి కూడా ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, ఒక ఇష్యూ మొత్తం కూడా తెలంగాణనే కాదు, 2 రాష్ట్రాలనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న తెలుగోళ్ళందరినీ కూడా ఈ ఊరు వైపు చూసేలా చేసింది. ఏ ఊరు అంటే ఇది లగచర్లకు వచ్చినాము. అసలు నిజంగానే లగచర్లలో ఏం జరిగింది అంటే చూస్తున్న వాళ్ళకి అర్థమవుతలేదు. అంటే వాళ్ళు మా భర్తల్ని కానీ, నా కొడుకుల్ని కానీ, లేదు మా ఇంట్లో వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసిరు అనేసి హైదరాబాద్కు వచ్చేసి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళకు భూములే లేవు అనేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. సో అసలు దాడి జరిగింది ఎగ్జాక్ట్గా ఎక్కడంటే ఈ దాడి జరిగిందని చెప్తున్న ప్లేస్కి వచ్చినాము. సో మనకు విజువల్స్లో చూపించిన దాంట్లో ఏమో అంటే ఆవేశము, ఆవేదన ఎందుకుంటుంది రైతులకు అని అంటే, ఈరోజు మీకు అక్కడ చెట్టు కింద కూర్చున్న రైతులు ఎవరైనా కార్ దిగగానే భయపడుతున్నారు. అమ్మో వీళ్ళు ఎవరు వచ్చిర్రు, మమ్మల్ని ఏమంటారు అనే ఒక విపరీతమైన భయాందోళనకు గురయ్యారు. మీకు ఉదాహరణకు చూడండి, మొన్న ఆవేదనలో పెద్ద దాడులు జరిగాయి, కలెక్టర్ మీద దాడి జరిగింది, కలెక్టర్ని కొట్టారంటున్నారు కదా. వాళ్ళ కోపంతో జస్ట్ చిన్న రాళ్ళు విసిరివేస్తూ ఉన్న ఈ గాజు పెంకులు ఉన్నాయి కదా, ఇవే ఇక్కడే ఎగ్జాక్ట్ ఇదే స్పాట్లో జరిగింది. ఇక్కడే కారు పెట్టుకున్నారు. మీకు ఆ విజువల్స్ కనిపిస్తున్నాయి కదా. సో అయితే ఇలా గ్రామస్తులు మాత్రం భయంలో ఉన్నారు. అంటే నిన్నటిదాకా పోలీసులు ఉన్నారు, సో ఇప్పుడు కూడా ఆ ముందల పోయి ఉన్నారు. ఇంక కొంచెం రిలాక్స్ అయినరు. ఎవరినన్నా మాట్లాడించాలంటే కూడా పాపం భయపడుతున్నారు. ఏమో ఎవరు పోలీసులు అర్థమవుతలేదు వాళ్ళకు, ఎవరు ఏ పార్టీ వాళ్ళు అర్థమవుతలేదు, ఎవరు ఏ మీడియాలో అర్థమవుతలేదు. కాదు ఏం మీది ఇక్కడేనా మీ ఇల్లేడా? సో గొడవ ఈ సెంటర్లో జరిగింది, ఏదైతే గొడవ అంటున్నారు. బట్ కలెక్టర్ మాత్రము నా పైన దాడి జరగలేదని చెప్తున్నారు. ఎవరైతే దాదాపుగా ఒక 54 మంది వరకు అరెస్ట్ అయ్యారో, సో మిగతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళనైతేనేమో విడుదల చేశారు, ఎవరైతే బీఆర్ఎస్ను ముద్ర వేస్తున్నారో వాళ్ళని మాత్రం విడుదల చేయలేదని మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడు లగచర్లలో ఉన్నంటే ఎవరికి వాళ్ళ ఇళ్లలో ఉన్నారుగా, చెట్టు కింద కూర్చొని పోయి మందలిస్తుంటే కూడా వాళ్ళు భయపడుతున్న నేపథ్యం కనపడుతుంది. ఏం మాట్లాడితే ఏమొస్తుందో అనేసి. సో ఎందుకనంటే ఎక్కడో ఉండి ఒక వార్తని ప్రసారం చేస్తే అది ఎవరికి అర్థం కాని సమస్య కాబట్టి మీ ముందుకు అసలు వాస్తవం ఏందని చూపించడానికి వచ్చినాం. ఇప్పుడైతే లగచర్ల మాత్రము చాలా ప్రశాంతంగా ఉందని చెప్పాలా, లేకపోతే భయం గుప్పిట్లో ఉన్నారని చెప్పాలనేది వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. ఏ కారు వచ్చినా, ఏ మనుషులు దిగినా, ఏ అధికారులు వచ్చిరో మమ్మల్ని ఏమంటారో అనేసి బయటికి ఇప్పుడు బాహాటంగా చెప్పుకోలేని పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం ఒకవేళ చూడు, మీడియా వాళ్ళు వచ్చి మీరు వీడియోలు తీస్తే మమ్మల్ని గుర్తుపట్టి తీసుకపోయి అరెస్ట్ చేస్తారు అని చెప్తున్నారు. అంటే అంత భయంలో ఉన్నారు వాళ్ళు అందరు. ఇప్పుడు అడగొచ్చిన వాళ్ళలో కూడా వాళ్ళ భూములు పోతున్నాయి. భూములు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యమని చెప్తున్నారు. కానీ ఎట్ ఎ టైపు ఏదన్నా బహిరంగంగా మాట్లాడాలంటే భయపడే స్థితికి వచ్చిరంటే వీళ్ళని ఏ విధమైన భయభ్రాంతులకు గురి చేశారు. ఎందుకంటే చాలా ఇంకా మనకు పల్లెల సంగతి తెలిసిందే కదా. ఏదో వాళ్ళు కూలీ నాలి వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఒక్కసారిగా ఈ పోలీసులు ఈ హడావుడి అంతా చూసేసరికి వాళ్ళకు ఒక భయానక వాతావరణం కనిపించింది. మనం నిన్న మన వీడియోలో చూసినాం కదా. సో కలెక్టర్ వస్తే కావలసుకొని దాడి చేపించారు, కావలసుకొని కేటీఆర్ని దీన్నంతా కూడా అంతా ఉసిగొలిపిరని. కానీ తెలంగాణ ప్రజలారా ఒక్కటి అర్థం చేసుకోండి, ఇదే పరిస్థితి మన ఊర్లలో, మన గ్రామాలలో మన భూమిని తీసుకుంటామంటే ఇలా పార్టీలు పక్కన పెడతాం. ఏ పార్టీ వచ్చినా కూడా ఏదైనా ఒక ప్రాజెక్టు కోసం కానీ, కంపెనీల కోసం కానీ భూసేకరణ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఆ రైతులకు ఇక్కడ భూమి మీకు అవసరం ఉన్నప్పుడు డబ్బులు కాకుండా తీసుకెళ్ళి వాళ్ళకు 4 ఎకరాల భూమి కొనిచ్చారు. ఆ 4 ఎకరాల భూమిని ఇంకో చోట కొనివ్వచ్చు కదా. ఇవాళ ఆ పార్టీ అని ఈ పార్టీ అని ఆ పార్టీ మీద నెట్టుకుంటూ పాపం పేద ప్రజలను ఇబ్బంది పెడుతూ రైతులను ఇబ్బంది పెట్టే బదులు ఈరోజు వాళ్ళు కూడా అదే మాట్లాడుతారు. మీరు ఎంతో కొంత డబ్బులు ఇస్తారు, ఆ డబ్బుల వల్ల ఉపయోగం ఏముంటుంది? ఇవాళ దాదాపుగా 10 లక్షలు కట్టించారనుకుందాం. ఈరోజు ఎక్కడ భూములు కొనాలన్నా, ఎంత మారుమూల ప్రాంతం అయినా కూడా ఈరోజు 35-45 లక్షలు పెడితే కానీ ఎకరం భూమి రాని పరిస్థితి. అదేదో ప్రభుత్వమే ఎంత భూమి అవసరమో తీసుకొని అంత భూమి వాళ్ళకే ఇచ్చేస్తే మీ ప్రాజెక్టులో పెట్టుకోండి. అదర్వైజ్ వాళ్ళకి వాళ్ళ ఊరు ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కూడా కన్న తల్లిని ఉన్న ఊరిని ఇడిచిపోవాలంటే ఎవరికైనా బాధే కదా. ఇప్పుడు ఎవరింటి మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ బతికే వాళ్ళు ఒక్కసారిగా మీ భూములు తీసుకుంటామని చెప్తే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు దాడి చేసిరని మాట్లాడే బదులు వాళ్ళకి ఎంత ఆవేశం ఉంది, ఎంత ఆక్రోశం ఉందనే విషయాన్ని మీరు ఎందుకు తెలంగాణ రైతులు ఎవరైనా కూడా ఒకసారి ఆలోచించరు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడే బదులు ఆ రైతుల బాధని ఇప్పుడు వాళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు వాళ్ళ భూమిని లాక్కొని మేము ఫ్యాక్టరీలు పెడతామని చెప్తే వాళ్ళకు ఫ్యాక్టరీలు అవసరమా? లేదనంటే వాళ్ళకింత తిండి పెడుతున్నా ఆ మట్టినే నమ్ముకొని, ఆ భూమినే నమ్ముకున్న, ఆ పొలంనే నమ్ముకున్న వాళ్ళకి ఆ పొలం అవసరమా అనేది ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఆనాడు దానికోసం సేకరించరు, మేము ఈరోజు సేకరించండి, తప్పు లేదు. కంపెనీలు రావచ్చు, ప్రాజెక్టులు రావచ్చు, ఏవైనా. కానీ
ఆ భూసేకరణలో వాళ్ళు ఏమంటారు, మాకు డబ్బులు ఏమొద్దంటారు, మాకు భూమి కావాలంటున్నారు. అట్లాంటప్పుడు నిజంగానే ఖచ్చితంగా ఇక్కడే పెట్టాలి అనుకున్నప్పుడు ఆ రైతుకు వేరే చోట కన్విన్స్ చేయాలి. మీరు ఎందుకు రిహాబిలేట్ చేయరు? వాళ్ళని కూర్చోబెట్టి ప్రభుత్వానికి అవసరం ఉన్నప్పుడు, అది ఏ ప్రభుత్వమైనా కానీ, మళ్ళీ భవిష్యత్తులో బీఆర్ఎస్ వస్తుందా లేకపోతే కాంగ్రెస్ వస్తుందా, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అని ఏదైనా, వాళ్ళని అవసరమైతే కాళ్ళు పట్టుకొనైనా కూడా వాళ్ళని బుజ్జగించాల్సిన అవసరం ఉంది. అవసరం ప్రభుత్వానికి కాబట్టి ప్రాజెక్టులు తేవాలనుకున్న కంపెనీ వాళ్ళకి అవసరం లేదు కదా. ఈరోజు ఇక్కడ ఫార్మాసిటీ క్లస్టర్స్ తీసుకొచ్చి పెడతామని చెప్తున్నారు. అట్లాంటిది మరి వాళ్ళని బుజ్జగించవచ్చు కదా. వాళ్ళని ఎందుకు ఈరోజు భయభ్రాంతులకు గురి చేయాల్సినంత అవసరం ఏముంది అసలు? ఏం పేరు? నా పేరు మూలయమ్మ. నీకుందా భూమి? ఉండదు. ఉందా? ఏం జరిగింది ఆయన చెప్పు. ఏమమ్మా? ఆయన కలెక్టర్ వచ్చింది కదా, ఈయన జరిగింది దాడ ఏదో జరిగిందా? ఇప్పుడు భూములు లేకపోయినా అనవసరంగా ఊరోళ్ళందరూ లొల్లి చేసి కలెక్టర్ని కొట్టిరు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చారు, ఎవరో లమ్మడోళ్ళు ఎవరో రాళ్ళు వారేసిరు. మీ భూమి పోతుందా? మీదేం పోతలేదా? ఒకవేళ భూమి పోతుంది అంటే బాధ ఎట్లుంటది? బాధ ఉంటుంది. ఎంత బాధ ఉంటుంది చెప్పు. మస్తు బాధ ఉంటుంది. దాని మీదనే కదా మా బతికేది. పిల్లలు మంచోళ్ళు చెడ్డోళ్ళు 6-7 నెలలకుள்ளే నడుస్తున్నది ఇదే పంచాయతీ. ఈ పదేనా ఎన్నో దినాలు అవుతున్నది, 6-7 నెలల. అప్పుడు ఎంపీ ఎలక్షన్ అప్పటి నుంచి. ఇప్పుడు ఏదన్నా ప్రభుత్వము భూములు సేకరించినప్పుడు మీకు అసొంటి భూమి ఇస్తే మంచిదా లేకపోతే పైసలు ఇస్తే మంచిదా, ఎట్లా ఏమనుకుంటాడు రైతు? ఈ రైతుకు అసలు వ్యవసాయదారు మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు 10 లక్షలు ఎకరకు 10 లక్షలు ఇస్తామంటని వాళ్ళు అన్నారు. 10 లక్షల్లో ఏం బతుకుతాం మేడం? భూములే రావు. ఇప్పుడు భూములు వస్తాయి మేడం. అంటే ఇక్కడ తీసుకొచ్చి అదే ఫార్మాసిటీ పెడతామంటున్నారు. అంటే దీనివల్ల చాలా మంచి జరుగుతుంది అంటున్నారు. అవుతుంది మేడం. ఫార్మసిటీ అంటే చాలా పొల్యూషన్ బట్టి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మన మొత్తం ఇక్కడ పోలీసులు ఉన్నారా? ఉన్నారు మేడం. పలకరించినా కూడా పాపం ఏదో పొడిగా మాట్లాడుతారు, భయపడుతున్నారు ఏం చెప్తే ఏమవుతుందని. కానీ వాళ్ళ మనసులో ఉన్న మాట ఏంటంటే, మా భూమికి 10 లక్షలు కట్టిస్తే మాకు ఏమవుతుంది ఆ 10 లక్షలతోటి, మేము ఏదైనా కొనుక్కుంటే భూములు వస్తాయని మాట్లాడుతున్నారు. సో ఈరోజు మొన్న ఎక్కడైతే దాడి గొడవ అని చెప్తున్నారు కదా, ఏదైతే రైతులు మా భూములు ఇది గత 8 నెలల నుంచి జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఇటు ప్లాన్ చేస్తే ఆ భూములు కనపడుతున్నాయి కదా, అక్కడ వరి కోసి వేశారు కదా. సో అవన్నీ కూడా అవన్నీ కూడా ఈ ఫార్మా కింద తీసుకుంటున్న భూములు అని చెప్తున్నారు. సో ఎవరికైనా కూడా చూస్తుంటే మీరు ఒకసారి చూడండి, ఆల్రెడీ వరి వండుతుంది, వరి కోసి అందులో వేశారు, ఒకసారి మనం చూడొచ్చు. ఇప్పుడు మొత్తం పచ్చగా కనిపిస్తున్న ఈ భూములు ఏవైతున్నాయో, ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం చూసుకుంటే నెర్రెలు వారిన భూములు, బీడువైన భూములు, ఎటు చూసినా మనకు ఎట్లా కనబడుతుండేనో ఆ దినం పోయి అలా పల్లెలు పచ్చగైనాయి. గత 10 ఏళ్ల నుంచి కాలం నుంచి చూసుకుంటే నిజంగానే తెలంగాణ అంటే ఒక గొట్టె రాజ్యం అంటే మీన్స్ రాళ్ళ రాజ్యం అంటుండే. అట్లాంటిది ఇవాళ పల్లెలు పచ్చబడ్డాయి. కానీ పచ్చబడ్డ పల్లెల్ని తీసుకుపోయి ఇలా విషం చేస్తామంటే వేరే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ ఈరోజు గ్రామాలు తూడ్చేస్తూ వాళ్ళ జీవితాలని బుగ్గిపాలు చేస్తామనంటే ఏ రైతులు మాత్రం ఒప్పుకుంటారు? ఎప్పుడు ప్రతిపక్షాల మీద నెట్టుకోవడము, దానికంటే కూడా రైతులకు మనం తీసుకునే భూమి ఇంకెక్కడైనా అసలు వ్యవసాయానికి ఉపయోగపడని భూమి తీసుకుంటే మంచిగా ఉంటుంది కదా అనేది వాళ్ళు చెప్తున్నారు. మేము దీని మీద బతుకుతున్నాము, మాకు ఎక్కడి నుంచో మా తాతలు తండ్రుల కానించి ఇదే భూమిలో ఇదే దాంట్లో మేము వ్యవసాయం చేసి బతుకుతుంటే ఇవాళ మా భూముల్ని ఈ ఫార్మా కోసం లాక్కోవడం ఎంతవరకు సమంజసమని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు వచ్చినా భూములు ఇచ్చేది లేదంటున్నారు. పాపం వాళ్ళ గోస ఎట్లుంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు, ఒకసారి చూడొచ్చు. మొత్తం మనకు ఎక్కడ చూసినా కూడా మొత్తం పంట పొలాలే ఉన్నాయి. అక్కడి నుంచి చూస్తే నాకు ఎటు చూసినా పచ్చదనమే కనపడుతుంది. రేపంతా కూడా ఈ చెట్లన్నీ కొట్టేసి ఇదంతా వ్యవసాయ భూమిని మొత్తం కూడా ఫార్మా చేసేసి రేపు కలుషితం చేస్తారు అనే బాధని వాళ్ళు వ్యక్తం చేస్తారు. ఇగో ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది చూడండి, ఈ టెంపుల్ దగ్గర వడ్లు కూడా వడ్లు ఎండవేసుకున్నారు మార్చేరు కోసము అమ్ముకోవడానికి. ఇగో ఇదంతా కూడా మనకు ఒకటి కనిపిస్తున్న వరకు మీకు చూపిస్తున్నా. ఇంకా అవతలికి కూడా ఉంది, కానీ మీకు ఎట్లా ఉంది పచ్చదనము? ఇది ఆల్రెడీ రైతులు కష్టపడి వ్యవసాయం చేసుకుంటున్న భూములు. ఇట్లాంటి భూముల్ని ఫార్మా కోసం లాక్కుంటున్నారనే పదాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతసేపు పార్టీ ముసుగులు అంటగడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు అనేసి దీన్ని రాజకీయం చేస్తున్నారు. కానీ ఎందుకు మీరు నాణ్యానికి ఇంకో వైపులో ఎందుకు చూడటం లేదు అసలు? రైతుల ఆవేదన. ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ అయితే రైతులు ఉండకూడదా? రైతులకు పార్టీ సభ్యత్వాలు ఉండకూడదా?
హ్మ్? ఆ రైతులకంటే ఏదైనా పార్టీల సభ్యత్వం ఉంటే వాళ్ళకి భూమి ఉండి వాళ్ళు రైతు అయితే వాళ్ళు మాట్లాడకూడదా? సరే భూమి లేకపోయినా కూడా మాట్లాడకూడదా? ఎవరి పక్షాన ఎవరు అరే ఏం జరుగుతుంది అనేటప్పుడు నిలదీసేంత. ఇంకొకటి, ఎందుకు భారీ బందోబస్తు లేకుండా ఎందుకు వచ్చిండ్రు అంటే ఆల్రెడీ ఇది ఇప్పుడు ఈ రోజుతో జరుగుతున్న ఇష్యూ కాదు. గత 8 నెలల నుంచి వాళ్ళు ఒక పోరాటం చేస్తారు కదా. కనీసం కలెక్టర్ వస్తున్నప్పుడు ఎందుకు పటిష్టమైన భద్రతనివ్వలేదు? అంటే ఇందులో ఎవరిని బ్లేమ్ చేయాలని ఈరోజు నిన్న వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు కదా, మేము ఆ తండలకు కూడా పోయి మీకు చూపిస్తాము. ఆ తండల వాళ్ళు వచ్చేసి ఆ అమ్మాయి ఉంది 9 నెలల గర్భవతి, నన్ను కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి నా భర్త లేడు, రాత్రి 1 గంట సమయంలో వచ్చి తీసుకుపోయి అరెస్ట్ చేసి తీసుకుపోయారు, ఏ జైల్లో పెట్టిరో కూడా తెలియదని చెప్తున్నాడు. వాళ్ళు వచ్చిన మా కొడుకుని తీసుకుపోయారు లేకపోతే నా భర్తను తీసుకుపోయారు అనేసి పాపం వాళ్ళు వచ్చేసి ఆ గిరిజనులు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కళ్ళకు కనపడతలేదా? అంటే అమాయకులు ఎంతమంది బలైనా పర్వాలేదు కానీ మనం అనుకున్నది సాధించాలి. ఎవరి కోసం ఇదంతా? ఎవరి కోసము? 10 ఏళ్ళు కొట్లాడి 10 ఏళ్ళకు ముందు కొట్లాడి మన తెలంగాణ, మన నీళ్లు, మన నిధులు, మనవి అన్నీ అని చెప్పుకొని ఈరోజు ఏ రకమైన బతుకులు? పోలీసు నిఘాల, పోలీసు బందోబస్తులో భూములు లాక్కుంటుంటే ఇప్పుడు ఈడ ఫార్మాసిటీ రాకపోతే ఏమన్నా మునిగిపోతుందా? ఫార్మాసిటీ రైతులను గోసపెట్టుడు ఇప్పుడు అవసరం ఎందుకు? ఈ మాట్లాడితే మల్లన్న సాగర్ అని అంటారు. మల్లన్న సాగర్ ఒకసారి పోయి వాళ్ళతో మాట్లాడురి. నేను మళ్ళీ అదే చెప్తున్నా, అది మల్లన్న సాగర్ అయినా కావచ్చు, ఈరోజు ఇదైనా కావచ్చు, లగచెర్ల కావచ్చు, బోటితండ కావచ్చు, ఈ పులిచెర్ల కావచ్చు, ఏదైనా వాళ్ళని కన్విన్స్ చేయండి, వాళ్ళ కడుపులో తలకాయ పెట్టండి, లేకపోతే కాళ్ళు పట్టుకోండి. ఇక్కడ భూమి కాకుండా వాళ్ళకి పైసలు ఎందుకు? భూమి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి భూమినే ఇవ్వండి. కానీ అట్లా కాకుండా మేము ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేసి మాట్లాడతామంటే వీళ్ళకి ఉపశమనం కలుగుతుందా ఈ రైతులకి? ఒక్కసారి ఆ పరిస్థితి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇట్లా బిక్కు అనుకుంటూ రైతులు బతకాల్సిన అవసరం ఉందా? ఎప్పుడు ఎవరొస్తారో తెలియదు, ఏ రకమైన దాడి చేస్తారో తెలియదు, ఏ టైంలో అరెస్ట్ చేసుకుని తీసుకుపోతారో తెలియదు. సో మరి పార్టీలకు సంబంధం, సరే మీరు పార్టీలు ఇందులో కావాల్సుకొని రెచ్చగొట్టు అంటారు కదా, ఇలా పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కూడా, ఇలా అమాయకులు కూడా అక్కడ కూర్చొని భయపడుతున్నారు. అంటే దేనికోసం భయపడుతున్నారు? మా భూములు ఎవడొచ్చి లాక్కపోతారో అని ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు? మీరు నిజంగా నిజాయితీగా మీరు కనుక బిహేవ్ చేస్తే వాళ్ళు ఎందుకు అంత భయపడతారు? సీఎం తమ్ముడేమో తిరుపతి రెడ్డి ఏమో బరాబర్ తీసుకుంటాము, వాళ్ళు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్తారు కదా భూములు, ఒక రైతు భూమి ఎట్లిస్తాడని మాట్లాడుతున్నారు కదా. దాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు కూడా. ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంది? రేపు మీ దగ్గరికి మన రామన్నపేటలో ఏం జరిగింది? పెడతామన్నదేమో భూములలో డ్రై ఫోర్ట్ పెడతామన్నారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు అక్కడ? సో ఈ సేమ్ ఇవే పరిస్థితులు రేపు మీ ఊరికి రావచ్చు, మా ఊరికి రావచ్చు, ఇంకో ఊరికి రావచ్చు. తెలంగాణలో ఏం జరుగుతుందో అందరూ కూడా గమనించండి ఒకసారి. వీళ్ళంతా కూడా దీన్ని రాజకీయం చేసి ఆగం చేయాలనుకుంటున్నారు. అంటే చేస్తున్న పనిని ఎదుటి వాళ్ళ మీద నెట్టేసి కాగలకారం గంధర్వులు తెచ్చినట్టుగా వాళ్ళ పనిని వాళ్ళు చేసుకోవడానికి ఈరోజు ఆడుతున్న రాజకీయ డ్రామా, అధికార పార్టీ చేస్తున్న ఒక విధ్వంసాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించిరి. ఆ తండావాసులతో కూడా మాట్లాడిస్తాము. ఉన్నది వాస్తవంగా అసలు ఏం జరిగిందనే ఒక గ్రౌండ్ రిపోర్ట్ని మేము ముందు తేవడానికి ఈ ప్రయత్నం.